హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. శుక్రవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది వాతావరణ శాఖ అయితే అఫీషియల్ అప్డేట్ విడుదల చేసింది. అలాగే పలు జిల్లాల్లో అయితే కనుక తీవ్ర వడగాల్పులు, అలాగే వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే విడుదల చేసింది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో శుక్రవారం రోజున అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక దీని ఫలితంగా ఏపీలో వచ్చే 3 రోజుల పాటు ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వీటితో పాటే వేడి, తేమ, అసౌకర్య వాతావరణం కూడా అయితే కనుక నెలకొంటుందని అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో రానున్న 2 రోజులు భానుడి బగబగలు, మరోవైపు అకాల వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక శుక్రవారం రోజున ముఖ్యంగా తీవ్ర వడగాల్పులు 9 మండలాల్లో వీస్తాయని, అలాగే ముఖ్యంగా పార్వతీపురం, పోలవరం జిల్లాల్లో పలు మండలాల్లో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక వీటితో పాటు వడగాల్పులు వీచే మండలాలు, ఉష్ణోగ్రతల పూర్తి వివరాలను క్రింది లింకులు అయితే కనుక విడుదలైతే చేసింది. ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను అనమాట. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు ఆ లింక్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక వర్షాలు చూసుకుంటే పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికను అయితే జారీ చేసింది. ఇక ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా శుక్రవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్లో అత్యధికము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 216 మండలాల్లో 41 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు, కూలీలు వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండకూడదని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది.